నా విష్ మీ అందరికి ఏంటంటే ఈ ఇయర్ మీకు బెస్ట్ ఇయర్ పాసిబుల్ ఉండాలి. అంటే వచ్చి 2024 హ్యావ్ అ మెరీ క్రిస్మస్ అండ్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే నా క్యూట్ డెకరేషన్ చూసారా? సో ఈ పార్ట్ ఇంతకు ముందు క్రిస్మస్ డెకోర్ వీడియోలో రాలేదు. నైట్ టైంలో ఇది ఆన్ చేస్తే బ్యాటరీ ఆపరేటెడ్ ఇలా గ్లో అవుతుంది. బా, ఏదో ఫెయిరీ ల్యాండ్ కి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. ఇట్ లుక్స్ ఎథీరియల్ అనమాట. ఈ రోజు సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను గైస్. లైక్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉండేది, నా కజిన్స్ అందరూ రావాలి ఒకటేసారి ఈ ఇంట్లో. అది ఈ రోజు ఫుల్ఫిల్ అవుతుంది. బికాస్ ఎవ్రీ టైం ఎవరో ఒకరు వస్తున్నారు, ఇంకొకరు మిస్ అవుతున్నారు. జస్ట్ ఒక్కొక్కరు వచ్చి వెళ్ళారనమాట. ఇలా మొత్తం ఒక గెట్ టుగెదర్ ఎప్పుడు అవ్వలేదు. ఇట్స్ అ హ్యూజ్ పార్టీ టు నైట్. కానీ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. లైక్ నేను ఇన్ని రోజుల నుంచి చాలా తక్కువ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే నా స్కిన్ కండిషన్. ఐ బిలీవ్ ఇన్ కీపింగ్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ బికాస్ పింపుల్స్, స్కిన్ ఇష్యూస్ అందరికీ వస్తాయి అనమాట. బట్ దిస్ టైమ్ ఐ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఫేస్ నిండా చిన్న చిన్న బంప్స్ వచ్చేసాయి, ఫోర్ హెడ్ అన్నిటి మీద. అసలు నాకే ఇలా టచ్ చేయాలనిపించలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతుంది అనమాట. అండ్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్. మై స్కిన్ ఇస్ లుకింగ్ సో మచ్ బెటర్. ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ బెటర్. యూ నో వాట్ వర్క్ ఫర్ మీ? నా స్కిన్ కి ఒక బ్రేక్ ఇవ్వడం. యూనో యాసిడ్స్ అదంతా నేను చాలా యూజ్ చేస్తూ ఉంటాను నా స్కిన్ కేర్లో, మీ అందరికీ తెలుసు. సో అది బ్యాడ్ అని ఇప్పుడు కూడా అనట్లేదు. కానీ ఒక్కొక్కసారి మన స్కిన్కి కొంచెం హీల్ అవ్వడానికి, కొంచెం డీటాక్స్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఏ స్కిన్ కేర్లో అయినా ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లీనింగ్ ద ఫేస్. ఆ తర్వాత క్లీన్ ఫేస్ మీదనే మనం స్కిన్ కేర్ రాసుకోగలుగుతాం. ఫేస్ వాష్ చేయడం నాకు ఒక నైట్ మేర్ లాగా మారింది. బికాస్ ఫేస్ వాష్ చేసేటప్పుడు చేతులతో ఇలా టచ్ చేస్తాం. నేను ఫీలింగ్ దోస్ బంప్స్ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అండ్ ఆ టైంలో మామర్త్ వాళ్ళు నాకు వాళ్ళ ఆలో జెంటిల్ ఫేస్ వాష్ పంపించారు. ఇందులో ఆలోవెరా అండ్ గ్లిసరిన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. టోటలీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఆ టైంలో నేను యాసిడ్స్ కి బ్రేక్ ఇచ్చాను కాబట్టి ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. స్కిన్ లో ఉన్న ఇరిటేషన్ అండ్ డ్రైనెస్ ని తగ్గించేసి దాన్ని హైడ్రేట్, సూదింగ్, లైక్ ఒక మంచి హీలింగ్ బామ్ లాగా పని చేయాలి అని. ఈ ఫేస్ వాష్ ఎగ్జాక్ట్ గా అదే చేస్తుంది. జెంటిల్ అండ్ ఎఫెక్టివ్ గా క్లీన్ చేసి మాయిశ్చర్ ని స్కిన్ లో లాక్ ఇన్ చేసేస్తుంది. డైలీ యూజ్ కి కూడా ఇది సేఫ్ గా ఉంది. టాక్సిన్ ఫ్రీ అండ్ నాన్ డ్రైయింగ్ ఉంది. అండ్ ఎస్పెషలీ టీనేజర్స్, నా క్యూటీ లిటిల్ టీన్ ఆస్ట్రిక్స్ ఫ్యామ్ మీరందరూ అడుగుతూ ఉంటారు కదా. ఈ టైంలో మీకు కావాల్సింది సింపుల్ స్కిన్ కేర్. సో ఇలాంటి వాటితో స్టార్ట్ చేయొచ్చు. టోటలీ న్యాచురల్, టాక్సిన్ ఫ్రీ అండ్ ఫ్రీ ఆఫ్ నాస్టీ కెమికల్ స్కిన్ కేర్ మీరు చూస్తున్నారంటే చూస్ మామాఎర్త్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ మీరు కొనాలనుకుంటే హెడ్ ఓవర్ టు mamaearth.com అండ్ నా కోడ్ #2023 తో 20% డిస్కౌంట్ వస్తుంది. లేదంటే అమెజాన్, నైక్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఇవి కొనొచ్చు. ఆల్సో మామాఎర్త్ హ్యాస్ అ లవ్లీ ఇనిషియేటివ్. ఇది ప్రతి వీడియోలో మీకు చెప్పడం నాకు చాలా ఇష్టం. బికాస్ వాళ్ళ ప్లానెట్ ని గ్రీన్ చేయడానికి 2025 లోపు 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని ఏం చేస్తున్నారు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రొడక్ట్ కొంటే వీఆర్ ఆల్సో హెల్పింగ్ టు దట్ కాజ్. ఇప్పుడు ఏ మాత్రం డిలే చేయకుండా చర్చ్కి వెళ్ళిపోదాం రండి. సో ఐఎమ్ ఆల్ రెడీ గైస్. నేను నా బర్త్డే డ్రెస్సే వేసుకుంటున్నాను బికాస్ ఐ థింక్ ఇట్ ఇస్ సో గుడ్ ఫర్ ది ఒకేషన్. ఇప్పుడు బిల్లి గారు ఏం చేస్తున్నారు చూద్దాం. గుడ్ మార్నింగ్ బిల్లి గారు అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ టోస్టీ గారు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ అండ్ ఆడియన్స్ కూడా హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజు మేము ఇప్పుడే రెడీ అయిపోయామండి. మార్నింగ్ 9 o'clockకి ఇప్పుడు సర్వీస్కి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తాం. చర్చ్ అయిపోయాక వచ్చి చిన్న క్విక్ లంచ్ చేసుకొని చాలా పనులు ఉన్నాయి. సో ఈ క్రిస్మస్ మనకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈసారి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అందరూ చాలా వచ్చారు. అండ్ డెకోర్ కూడా నువ్వు ఇంకొక లెవెల్ కి అప్గ్రేడ్ చేసేసావు. ఓకే రెడీ పద. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను. నేను ఆడియన్స్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే తెలుసా గైస్, నేను ఈ హౌస్ లో షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఎప్పటికైనా ఒక డ్రీమ్ ఉండేది. నా కజిన్స్, ఫ్యామిలీ అందరూ ఒకటేసారి ఇంట్లో ఉండాలి అని. సో ఫైనలీ క్రిస్మస్ కి ఇది పూర్తవుతుంది. అందరు వచ్చారు కానీ సెపరేట్ గా వచ్చి వెళ్ళారు. బట్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ హౌస్. yes చలో పద నెక్స్ట్ చర్చ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ రోజు మన లక్ష్మి గారు టైంకి వచ్చారు. నిన్న తన టైంకి వచ్చా. మొన్న టైంకి రాలేదు. నా 9:40కి వచ్చింది. 8:30కి రావాల్సింది. అలా చేయద్దు లక్ష్మి. ఇప్పుడు మాకు క్రిస్మస్ ఉంటుంది, అన్ని ప్రిపరేషన్ ఉంటాయి. సంక్రాంతి రోజు మీరు చికెన్ లాకుండా. ఈసారి మేడం సెలెక్షన్ నేను మంచిగా క్రిస్టఫర్ నోలన్ లాగా వెళ్దాం అనుకుంటే మంతెనాల రాంబాబు లాగా తయారు చేసింది. బాగుంది అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం నా సెలెక్షన్ యాక్చువల్గా. ఈసారి మన అంటే ఏంటి అప్పటి నుంచి ఈసారి మన మేడం అలా చెప్తున్నాయంటే ఇంత మంచిగా సెలెక్ట్ చేస్తే తనని తీసుకెళ్ళాను అనుకో నా షాపింగ్కి.
10 నిమిషాల్లో ఇది తీసుకో అది తీసుకో అని పంపించేస్తుంది. అదే తనకైతే 10 షాపులు తిరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, హలో, టాక్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను అలా ఎప్పుడు చేయను. నో, నేను 1 సెకండ్లో ఇది నచ్చింది తీసేసుకో, ఖతం. నాదైనా నీదైనా. ఇది అంటే ఇది బాగాలేదు ఓకే, కానీ దీన్ని వేసుకుండడం వల్ల నేను అవ్వడం వల్ల కొంచెం Hey guys, we are back from church. So, manchi service, manchi word చెప్పారు పాస్టర్. It's going to be a blessed year guys and I hope the same with you too. చాలా లాంగ్ డే ఉండబోతుంది guys. పైగా వ్లాగ్ చేస్తే అది డబుల్ అయిపోతుంది తెలుసా, అంత స్ట్రెస్ కానీ అన్ని. సో ఈసారి ఓకే, ఈ క్రిస్మస్ మీకే అన్నట్టు చెప్పి మేము వ్లాగ్ చేస్తున్నాము. అండ్ బై ద వే, డిడ్ యూ చెక్ అవుట్ మై స్మార్ట్ స్వెట్ షర్ట్? ఎక్కడ తీసుకున్నావు అదే? ఏమైందా, నీకు తెలియదా నా ఫేవరెట్? సో గైజ్, యాక్చువల్లీ ఇది నేను తీసుకోలేదు, తను నాకు గిఫ్ట్గా పంపించింది. క్రిస్ డిజైన్ స్టూడియో, దాని గురించి ఎన్నో వీడియోస్లో మీకు చెప్పాను. సో షీ మేక్స్ దీస్ లవ్లీ క్రిస్టల్. అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుంది తెలుసా, క్రిస్టల్ అంటే హెవీ వెయిట్ అని అనుకుంటాం కదా, కానీ జస్ట్ సీ కస్టమైజ్ స్వెట్ షర్ట్ ఎంత బాగుంది. ఏ అని చెప్పి ఇనిషియల్ వచ్చింది నాది. సో అలాగే తన దగ్గర మంచి మంచి జ్యువెలరీ ఉంటుంది, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ అన్నీ చేస్తుంది విత్ క్రిస్టల్స్. బా, చాలా బాగుంటాయి, చాలా ఎక్స్క్లూజివ్ అండ్ లగ్జూరియస్ కనిపిస్తుంది. డూ చెక్అవుట్ దే పేజ్ ఆల్సో. ఓకే, సో దాట్స్ అబౌట్ ఇట్ గైస్. ఇప్పుడు మనం లంచ్ కూడా చేసేసాం కాబట్టి పని స్టార్ట్ చేద్దాం పద, ఇంకా మనకు బ్రేక్ లేదు ఇప్పుడు. నేను వెళ్ళి గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి. ఓకే, సో గైజ్, ఈ గిఫ్ట్ బ్యాగ్స్ నేను తీసుకున్నాను ఆన్లైన్లో. ఐ టోల్డ్ యూ గైజ్ రైట్, ఐఎమ్ అ వెరీ గుడ్ క్యూరేటర్ అని చెప్పి. సో ఇందులో కూడా ఇప్పుడు నేను ఏమేమి గిఫ్ట్ బ్యాగ్స్లో వేస్తున్నానో అన్ని ఐటమ్స్ నేను మంచిగా క్యూరేట్ చేశాను ఫ్రమ్ వెరీ గుడ్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ కూడా ఏంటో అనేది మీకు చెప్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ షో యూ వాట్ ఐమ్ గోనా పుట్ ఇన్ టు ద గిఫ్ట్ బ్యాగ్. ఫస్ట్ నేను క్రిస్మస్కి ఈ ఐస్డ్ కుకీస్ చేపించాను. దీస్ ఆర్ సో క్యూట్ కదా గైజ్. లైక్ చూడండి, ఇలా శాంటాక్లాస్ షేప్లో వచ్చింది. ఇలా 3-4 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ అ స్నో మ్యాన్. సీ దిస్ శాంటాక్లాస్ బెల్ట్. సో దిస్ ఇస్ ద 4th వన్. సో అన్ని బ్యాగ్స్లో ఒక్కొక్క కుకీ పెట్టాలి. అండ్ ఐ గెస్ ఐ హ్యావ్ సోప్స్ ఆల్సో. సో నేను క్లీన్ స్కిన్ అని ఒక బ్రాండ్తో, ఓకే ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఇది 17 షుగర్ స్ట్రీట్ నుంచి తీసుకున్నాను. యూ గైజ్ నో, స్టార్టింగ్ నుంచి లైక్ డే 1 నుంచి ఇప్పుడు వరకు నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఐ ఆల్వేస్ గెట్ కేక్స్ అండ్ యూనో బేక్డ్ గుడ్స్ ఫ్రమ్ దెమ్. వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట. ఇంకొకటి నిమిషా ఫ్రెండ్, నా చెల్లి ఫ్రెండ్ కాబట్టి ఐఎమ్ షూర్ దట్ షీ మేక్స్ వెరీ గుడ్ స్టఫ్ అండ్ డస్ అ గ్రేట్ జాబ్. ఓకే, నెక్స్ట్ నేనేం తీసుకున్నానంటే నా క్యూరేటెడ్ లిస్ట్లో ఐ గాట్ మాయిశ్చరైజర్స్. సో మంచి మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను గైజ్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్. డిఫరెంట్ మొత్తం క్రిస్మస్ స్పెషల్ ఇలా ప్యాకేజింగ్ వచ్చిందనమాట. దట్స్ వై ఐ థాట్ దట్ గిఫ్ట్ బ్యాగ్లో బాగుంటుందని చెప్పి ఇలా ఒక 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. క్లీన్ స్కిన్ అనే ఒక బ్రాండ్ ఉంది, ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు దొరికింది. సో వాళ్ళ దగ్గర నేను ఈ స్నోఫ్లేక్ సోప్స్ ఆర్డర్ చేశాను. సీ దాట్, ఈ థీమ్కి ఎంత బాగుంటుంది కదా. సో ఎస్ గైజ్, నౌ లెట్స్ ప్యాక్ బికాజ్ ఐ థింక్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. ఓకే, నా గెస్ట్ లిస్ట్లో చూస్తే 8 కపుల్స్ ఉన్నారు అండ్ 7 సింగిల్స్, స్టాగ్స్. నా పార్టీలో స్టాగ్స్ వస్తున్నారు. సో ఎనీవే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కటి ప్యాక్ చేసేస్తున్నాను. కుకీస్ మాత్రం 2 వేస్తాను. ఓకే, బోనస్ అనమాట వాళ్ళకి. సో 1 మాయిశ్చరైజర్, ఒక సోప్ అండ్ 2 కుకీస్. ఇవి కపుల్ బ్యాగ్స్ అనమాట. గైస్, మనం ఎంత ప్రిపేర్ అయినా పార్టీలో ఎప్పుడైనా కొన్ని లాస్ట్ మూమెంట్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం నా క్రిస్మస్ డెకరేషన్ బ్లాగ్లో ఏదైనా రెడ్ డ్రింక్ ప్రిపేర్ చేస్తే బాగుంటుందని. సో ఇదిగోండి, నేను క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకున్నాను. ఈ జార్ని క్రాన్బెర్రీ జ్యూస్తో ఫిల్ చేసేద్దాం. క్రాన్బెర్రీ, ఆరెంజ్ అండ్ పోమోగ్రానైట్ ఇవన్నీ మిక్స్ చేసి పెడుతున్నాం. సో కూలింగ్ ఉండాలని చెప్పి సగమే చేశాను ఇప్పుడు.
అండ్ ఇప్పుడు ఇందులో మనం కట్ ఫ్రూట్స్ వేసేద్దాం. ఇందులో యాపిల్ అండ్ పేర్ ముక్కలు వేసేస్తున్నాను. సో ఇది ఒక మాక్ సాంగ్రియా అనమాట. ఇట్స్ బీన్ అ లాంగ్ డే, ఇంకా చాలా లాంగ్ డే ఉండబోతుంది కాబట్టి టైం ఫర్ సమ్ కాఫీ. సో మనకి పార్టీలో ఎంత మంచి డెకరేషన్ ఉన్నా, ఎంత అన్ని మంచిగా ఉన్నా కూడా ఫుడే బాగాలేకపోతే డిసప్పాయింట్ అయిపోతాం కదా. సో ఈసారి ఫుడ్కి నేను కొంచెం స్పెషల్ ప్లాన్ చేశాను. మీరు విన్నారో లేదో తెలియదు కానీ గైస్, ఒక కొత్త ఇది వచ్చింది, యాప్ వచ్చింది, బుక్ మై షెఫ్ అని. సో అది ఎంత బాగుందంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మన పార్టీకి తగ్గట్టు మెనూస్ అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే మనకి ప్రైవేట్ షెఫ్ వచ్చేసి మన కిచెన్లో వండేసి ఆ డిషెస్ అన్నీ మనకి ఇచ్చేస్తారు. లేదా ఏం చేయొచ్చు అంటే మొబైల్ కిచెన్ కూడా వాళ్ళు తీసుకొస్తారు. ఓకే, సో ఒక ట్రక్లో మొత్తం కింద తీసుకొస్తారు. ఇంగ్రీడియంట్స్ కావాలంటే మనం ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు తీసుకొస్తారు, వండేస్తారు మొత్తం, అండ్ పైకి వచ్చి అరేంజ్ చేసేస్తారు. అంతేకాకుండా వాళ్ళ సర్వర్స్ కూడా అరేంజ్ చేసేస్తారు అనమాట. సో ఈరోజు నా పార్టీ మెనూకి వచ్చేసరికి అసలు టోటల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూజిన్స్ ఉన్నాయి. ఒక పక్కన మెయిన్ కోర్స్కి ఆలూ బిర్యానీ పెట్టుకున్నాను, తర్వాత చికెన్లో కొన్ని కబాబ్స్ పెట్టుకున్నాను, తర్వాత ఇటాలియన్ ఫుడ్ ఉంది, లైక్ అరంచిని బాల్స్ ఉన్నాయి, తర్వాత గార్లిక్ బ్రెడ్ స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే, అలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయంటే వాటర్ మెలన్ ఫెటా సాలెడ్, డెజర్ట్కి వచ్చేసి క్రెమ్ బ్రూలే గాజర్ హల్వా, అది ఒక ఫ్యూజన్ డెజర్ట్ అనమాట. సో అలాంటివి చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకున్నాను. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సీరియస్లీ, బికాజ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ వాళ్ళు వచ్చి మన ముందు వంట చేసుకొని కావాలంటే మన కిచెన్లో, లేదంటే కింద ఎక్కడైనా అంటే టోటల్గా మన కన్వీనియన్స్ అనమాట. సో యా, జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు అరైవ్. టిల్ దెన్ ఐ ఎంజాయ్ మై కాఫీ. ఇదిగో గైజ్, మా అవుట్ఫిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ నా ఇంట్లో పార్టీ ఉంటే నేను సింపుల్గానే డ్రెస్అప్ అవ్వడం ప్రిఫర్ అవుతాను. మనం అటు ఇటు వెళ్ళాలి, ఎవరైనా పిలిస్తే వెళ్ళాలి, అంతా సర్వీస్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి కదా. సో ఐఎమ్ వేరింగ్ దిస్ గ్రీన్ ట్రౌజర్, వైడ్ లెగ్ ట్రౌజర్, దాంతోపాటు ఈ వైట్ టాప్. నేనైతే ఇది మన బ్లూ అండ్ రెడ్ అండ్ గ్రీన్ థీమ్తో ఇది కరెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇది నా దగ్గర రీసెంట్గా తీసుకున్నాను, ఇదే నేను వాడతాను ఇప్పుడు. నా చాయిస్, తన చాయిస్. చూసారుగా మార్నింగ్ బాగుంది, అది ఏం బాగాలేదా గైజ్? మార్నింగ్ బాగుంది కదా. సో ఇంకొకటి, ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఈసారి టోస్టీకి కూడా అవుట్ఫిట్ కుట్టించామన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ అ గ్రీన్ అవుట్ఫిట్ అండ్ దానికి బిగ్ బ్యాక్లో ఇలా రెడ్ కలర్ బో వస్తుంది. అది వేసుకుంటే నిజంగా బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది కదా. సో ఇది అనమాట తన సెలెక్షన్. ఇప్పుడు ఇది నేను వేసుకోకపోవచ్చు, నాకే తెలియదు, నా మూడ్ మీద బట్టి ఉంటుంది. తర్వాత మీరే చూడండి వీడియోలో ఇది ఉంటుందా ఏది ఉంటుందో. నా థీమ్లో ఇదే వేసుకోవాలి. వెరీ సారీ, వెళ్ళి రెడీ అవ్వు అంతే. చూద్దాం. టోస్టీ ఆజావ్ బిటో. కింద మంచిగా మొబైల్ కిచెన్లో వంట జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దట్ యూ కెన్ వర్క్ టు హోస్ట్ అ పర్ఫెక్ట్ పార్టీ కదా. ఏంటంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్గా నేనేమంటున్నానంటే, నాకు ఎప్పుడైనా నువ్వు ఇలా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. నేనే కదా ఇచ్చాను ఇప్పుడు నీకు. ఫస్ట్ గెస్ట్ వచ్చేసారు. ఇప్పుడు మీకు తెలుసు అందరూ, పాప, మమ్మీ, చాచా, చాచి. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో మనం కనుక్కుందాం క్రిస్మస్ గురించి. ఎస్పెషల్లీ చాచా అయితే ఆయన అసలు కంట్రీ లేదు, అసలు చూడని ప్లేస్ లేదు. చాచా ఎక్స్పీరియన్స్లో ఖాజా కూడా బెస్ట్ క్రిస్మసా లేకపోతే ఆస్ట్రేలియా? The best party ever I am attending.
Beautiful. This is like a wonderland. Absolutely fantastic. Mama, 1 second. You can't talk like mummy. Then? You have to talk like Asterix in Telugu. Can't do that. पापा को आता है, पापा तेलुगु पंडित है. No. आप लोग बस बोलिए చాలా బాగుంది. చాలా బాగుంది. Expression చేశారు. చాలా బాగుందట. And if you like this vlog, please like, share and subscribe. ఓ మమ్మీ ఫుల్ టైమింగ్ లో ఉంది చూసారా? ఇదే మాట మీద చేసేయండి, ఒక సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. తెలుగు రా బోలియే ఏం చెప్పాలి? మంచి డెకోర్. బ్యూటిఫుల్ క్రిస్మస్ డెకరేషన్. లవ్లీ. చాలా థ్యాంక్స్ చాచి గారు. వెల్కమ్. Bells on bobtail ring. Spirits rise. Oh, what fun it is to ride in the one-horse open sleigh. Hey. Jingle all the way. Hello, what fun it is to ride on a one-horse open sleigh. Hey. Guys, these are my best friends. చాలా ఓకే ఈ బాగా రోజు నేను ఫ్రెండ్స్ నీకు ఉంది. సిచ్యువేషన్ ఇస్తాను. సి ఐ గాట్ బెటర్ విత్ మై తెలుగు బట్ We don't need that introduction. We need the dialogue. భారతి ఈరోజు అన్నం చేయవద్దు, రోటీ చేసి సార్కు టిఫిన్ పెట్టేసి మళ్ళా పో. పైన పట్టారం లోన లోటారం. That's all. చలో अपन सब चलते हैं. उसको छोड़ दो चलो. కానీ ఎగ్జిట్ ఇట్లుంది, మీరు అటు వెళ్తున్నారు. రష్మి గారు ఎందుకు? కిచెనే ఎగ్జిట్, కిచెనే ఎంట్రీ. సైజ్ చూడు తెలుస్తుంది. Merry Christmas, Asterix family. గైజ్ అందరితో ఒక పని చేయించడం అనేది చాలా కష్టం, కానీ దే హ్యావింగ్ అ గుడ్ టైమ్ యాజ్ యూ కెన్ హియర్. సో ఇప్పుడు మేము సీక్రెట్ శాంటా ఆడబోతున్నాం. అదేంటి అంటే అందరికీ ఒక రకంగా చీటీలు ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు వచ్చింది. సో వాళ్ళు ఆ పేరు వచ్చిన వాళ్ళకి మా కజిన్స్లో గిఫ్ట్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఎవరికి తెలియదు ఎవరు తీసుకొచ్చారని. సో ఇచ్చిన వాళ్ళు వచ్చేసి సీక్రెట్ శాంటా అవుతారు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు సీక్రెట్ చైల్డ్ అవుతారు. ఓకే, సో గిఫ్ట్ ఓపెన్ చేసి గెస్ చేయాలి ఎవరు ఇచ్చి ఉంటారని. లెట్స్ స్టార్ట్. पक्का कुछ होगा और नहीं वही है. अश्मिता दीदी दी नहीं पत्थर है। देखो नोट पढ़ो, वो गेम है.
Guys, అక్కడికి ఏమొచ్చిందంటే గిఫ్ట్ నీ మనసులో ఉంది, నువ్వు ఇమాజిన్ చేసేసుకోని. ఎందుకంటే ఒక ట్రిప్ లో ఈ తమ్ముడు నా వదినకి ఏం చెప్పాడు తెలుసా, ఫిష్ స్మెల్ వస్తుంది ఈమె అంటుంది ఒక ట్రిప్ లో, చాలా ఫిష్ స్మెల్ వస్తుంది నేను తినలేను అంటే, శ్రద్ధ మచిలీ తుమారే మన్ మే హే అన్నాడు. అందుకే గిఫ్ట్ కూడా అతని మనలో ఉంది అని వచ్చింది. ये कपल का काम नहीं है, ये पक्का कपिल का काम है। गेस कर रहा हूँ मेरा एक टाई एंड देन चॉकलेट्स. थैंक यू स्वदा, थैंक यू. ओह वाव, हाँ भाई क्या है ये? मुकुंद भैया गेस वन हो गया. करेक्ट है. मुकुंद भैया. Oh, so cute. Oh, it was there on the wrapper. Oh, ये sky है. अश्मिता जी अरे सुधीर अन्ना पूरा मिसलीड कर रहा है सबको. सुधीर अन्ना She opened. है तो सेम ये है तो सेम आइटम. गोल्ड दिया अब अनाउंस करते जाओ ना क्या क्या है. ओके, मेरे को मिला है हैंड क्रीम ट्रायो हैंड क्रीम ट्रायो एंड डबल चॉकलेट चिप कुकीज. डबल चॉकलेट. अश्मिता एंड सुधीर का दो ये आया क्रिसमस ट्री पे लगाने के लिए. Oh, that's so cute. Oh, that's so pretty. और टोस्टी भी है. टोस्टी सुधीर अश्मिता. गेस कर लो ना. गए ना इतना सोच के गेस. शिवानी रॉन्ग. चलो जल्दी बोलो. अभी सबसे अटेंशन पोजीशन में जो बैठा वही है तो कोई भी नहीं बैठे. जया नहीं रॉन्ग. नहीं निशा We wish you a merry Christmas, We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. उसके बाद And a Happy New Year. Merry Christmas. సో ఫైనల్ ఇలా క్రిస్మస్ అయిపోయింది. ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్ ఉండింది మనకు. అందరు వచ్చారు, మేబీ ఒక్కరు ఇద్దరు మిస్ అవ్వరు, వాళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. సో వీడియో కాల్ లో ఉన్నారు వాళ్ళు కూడా. ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకా ఎలా జరుగుతుందో, నెక్స్ట్ ఇయర్ ఏమైనా జరగచ్చు. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, వీళ్ళు టైం తీసుకొని చాలా దూరం నుండి వచ్చారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మోకి గారు అండ్ నేను ఆస్ట్రిక్స్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్క దాంట్లో మీరు మాతో ఉన్నారు. వీ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. మీ అందరికీ ఈ ఇయర్ చాలా బాగుండాలి, మీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దాదిమ చెప్పినట్టు అవును, ఖుష్ రహో. ఖుష్ రహో.
గైస్ మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మా దాదిమా మీ అందరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతుంది. దాదిమా బోలి Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగుండండి, హ్యాపీగా ఉండండి. सब कोई अच्छा से रहो. पूरा साल अच्छा बीतेगा, अच्छा से रहो. हैप्पी संक्रांति. सुधीर जीत गया मेरा.